రేపు మంచిగా షాపింగ్ పోదాం అనుకున్నాం కానీ ఈ ఎండలు చూడంగానే అదురు పుట్టిందబ్బా. సప్పుడుగా అంట ఇంత కౌస్ తెచ్చుకొని తిని టీవీ చూసుకుంటూ కూకునేది నయం. హౌ మరి ఓ అర్ధగంట సేపు బయట తిరిగితే మాడ దిమ్ము మంటంది ఎండలకు. గీ ముచ్చట అరుచుకుంటానే మా చంద్రబాబు పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. ఇడికి రాగానే ఒక జ్యూస్ షాప్ కనబడ్డది. గిడ పబ్లిక్ తోటి మాట్లాడదామండి. ఇట్లున్న ఎండలు ముందు చూసిన వయసు ఎండలు లేవు అక్క, ఎండలు కాదు మండినట్టు ఉంటుంది, మొత్తం మీద కుంపటి పెట్టినట్టుంది. పొద్దున్నే శాతం బయలుదేరాం అనుకోండి, జ్యూస్ రెండు దాకా పొద్దునే ఉన్నాయి. ఈ అన్ననేమో ఏం తాగుతున్నామన్నా? అమ్మా నేను బటర్ మిల్క్ తాగుతున్నా. ఎండలో తిరిగి వచ్చాను బయటికి, చాలా ఎండలు. ఆశ్చర్యంగా ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువ ఉంది. ఎట్లా అనిపిస్తున్నాయి మీ ఎండలు? నువ్వు ముందు చూసిన వయసులో ఇలా నేను ఎప్పుడు చూడలేండి, ఈసారి చాలా ఎక్కువ ఉంది ఎండ. ఈ టైంలో ఎట్లా ఉంటాం మరి, నెక్స్ట్ మంత్ ఇంకెలా ఉంటుందో తెలియదు. ఎట్లున్నదన్న ఎండ? చాలా మంది ఎండ పబ్లిక్ ఏమంటున్నారు? ఎక్కిన పబ్లిక్ ఎండ ఉంది చెప్తున్నారు జనాలు. మధ్యాహ్నం అసలు దొరకలేదు. రోజుకి 4-5 బాటలు తాగుతూ ఉంటాం, చెమటలు కాడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వస్తున్నాం ఇంటికి పోయి. అన్న ఎండలు ఎట్లున్నాయి? తంచి కొడుతున్నాయి ఎండలు అయితే. ధూప నువ్వు ఎడకపోతుంది, జర్ర బయటికి వెళ్తే నువ్వు ఎడకపోతుంది. జర్రసేపు ఫ్యాన్ లేదు ఉండలేకపోతున్నాం. ఎండకి తాపరం అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. మంచిగా పెట్టుకున్నావా అన్న? నువ్వు టోపీ పెట్టుకొని మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఒక టవర్ కట్టుకొని అన్న చూడు ఎండకు ఆగమాగమైతుంది పరిస్థితి. గిరాకీ లేదు ఎండకు. సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్తున్నారు, 5-6 తర్వాత బయటకు వెళ్తున్నారు. భయం అయితే ఎండలు చూసుకోవడానికి. మా కూడా టూర్స్ ఉన్నాయి, ప్లానింగ్ ఉన్నాయి, తిరగాలి కానీ ఎండలకు భయం అయితే పోవాలంటే. ఏమన్నా మరి నెత్తికి ఇట్లా క్యాప్ కి ఏమన్నా పెట్టుకుంటున్నావు? ఆ టోపీ హెల్మెట్ యూజ్ చేస్తాం అన్న. నమస్తే. ఏం ఏదో చల్ల తాగాలి, చల్లగా అయినా తినాలి, ఎండలో తిరగాలి. అంతకు మించి ఏం చేయలేము, కష్టం తీసుకోవాలి. పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఇక్కడికి కాదు కాళీ మందిర్ పోయిన ఉప్పల్ నుంచి. కూరలు కూడా ముద్దుగా తిరుగుతారు. బాగున్నదా తిరుగుతుంటే? ఎండ కొడుతున్నదా బెట? ఫుల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. అన్న ఎడకెంచి నేను 5 గంటల నుంచి వస్తున్నామా. మరి పిల్లలకి ఇట్లా ఎండకు బయటకి వెళ్ళనిస్తలేదు. వెళ్ళనిస్తలేదు. కూలర్ వేస్తున్నా, మంచిగా వండ పెడుతున్నా ఇంట్లో, ఎక్కడ పోవద్దండి. పెరుగు తెస్తా 1/2 కిలో, మజ్జిగ చేసుకొని తాగమని చెప్తున్నా. ఇంతవరకు లేవు ఇంత ఎండలు, ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. అమ్మ ఎండలకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ట్యాపులు పెట్టుకుంటున్నాము. వీళ్ళున్న దగ్గర షుగర్ కేన్ జ్యూస్ ఉంటే షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాము. ఏమేమో పట్టుకొని పోతున్నావు బాగానే గట్టిగా. చల్ల నీళ్ళు, నిమ్మకాయ తాగుతా, చల్ల తాగుతా, పెరుగు తాగుతా, కొబ్బరి బొండ. నీళ్ళ సంచి తీసుకొని వచ్చింది, నీళ్ళ బాటలు తెచ్చుకోవాలి కదా అండి. తెచ్చుకోవాలి, మళ్ళీ ఎండాకాలం ఎక్కడైనా పడిపోతాం కదా. పడిపోతే కష్టం. హాస్టల్ కదా అవి జ్యూస్లు అవి తాగితే పైసలు అయిపోతాయి. మునక్కాడల మీరు అంతా నీళ్లు చల్లుతుంది. ఎందుకమ్మా వాడిపోతాయనా లేకపోతే తాజా కొట్టాలనా? వాడిపోతాయి ఎండకని. ముసలబందుకు వస్తే కూరగాయల కాడికి వచ్చినా ఇది కీరా ఎండలకు ఎండలకి చల్లగా అవుతుంది కదా బాణం. బాగున్నావా? బాగున్నామా. ఎర్రటి ఎండలకు ఇప్పుడు పెట్టుకొని కూర్చున్నావా? గిరాకు లేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చి కూర్చున్నామమ్మా. ఏం లేదు, ఏం చేయమంటావు? సంచి తెచ్చుకోవాలి, మా 10 రూపాయలు అమ్మాలి. ఏం లేదు అన్న. ఎండలకి ఏం తెచ్చుకుంటున్నావు చల్లవాడానికి? ఏం చల్లగా నీళ్ళు ఉడుకుని తాగుతున్నా. ఎండకి ఏం తెచ్చుకున్నావు? ఏం లేదు, రోడ్డు మీద ఇంత ఎండున్నది, ఏమైనా తిననికనో తాగానికనే ఏమైనా తెచ్చుకున్నావా అమ్మారా? ఏంది పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాను? ఈ చేపలు పోతేనే పైసలు. మొక్కలు వాడిపోతాయి. ఇగో ఇట్లా మా లెక్కనే. ఎండకు అది వాడిపోయింది, నేను వాడిపోయినా అన్నట్టున్నది కాక. ఇది ఎండల ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుద్దామండి.